శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ప్రాపంచిక విషయముల యందు విషయ భోగముల యందు ఆసక్తి అనురక్తి లేనివాడు తన మనసును ఆత్మయందు చేర్చి అనంతమైన సుఖాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడు ఎల్లప్పుడూ బ్రహ్మనిష్టయందే ఉంటూ అంతులేని ఆనందాన్ని పొందుతాడు. మనసును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి అని మనం చెప్పుకున్నాం. మనస్సు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో సంచరిస్తూ ఉంటుంది. దానిని లాక్కొచ్చి ఆత్మలో ఉంచాలి. అది చేయాలంటే శబ్దము, స్పర్శ, వాసన మొదలగు ప్రాపంచిక విషయముల యందు విషయ వాంఛల యందు ఆసక్తిని తగ్గించుకోవాలి. అప్పుడు మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంటుంది. మనస్సు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ ఆనందం ఇలా ఉంటుంది అని చెప్పనలవి కాదు. ఆ సుఖము ఆనందము ఎన్నటికీ తగ్గిపోదు, అక్షయంగా ఉంటుంది. అక్కడ దుఃఖానికి తావులేదు, నిరంతరం సుఖమే. అదే స్వర్గం అని అనుకోవచ్చు. ప్రాపంచిక విషయముల వలన కలిగే సుఖము క్షయము. ప్రారంభంలో సుఖం కలుగుతుంది, మరలా అంతలోనే దుఃఖం ముంచుకొస్తుంది. మనస్సు ఆత్మయందు లగ్నం చేస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అసలు సుఖం ఎక్కడ ఉంది అంటే బయట ప్రపంచంలో లేదు, మన లోపలే ఉంది. సుఖానికి రాజధాని మనస్సు. ఆ మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే సుఖమే సుఖం. ఈ నిజాన్ని తెలుసుకోలేక మానవులు సుఖం కోసం బయట ప్రాకులాడుతూ ఉంటారు. కొందరు ధనంలోనూ, మరికొందరు పదవులలోనూ, ఇంకా కొంతమంది స్త్రీల వద్ద మద్య మాంసములు సేవించడంలోనూ సుఖం ఉంది అనుకుంటారు. అవి అశాశ్వతాలు, నిజం కావు అని తెలుసుకోలేరు. కాబట్టి జ్ఞానులు అయిన వాళ్ళు బాహ్య విషయాలలో ఆసక్తి లేకుండా ఆత్మసుఖం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకటి వదిలితే కానీ మరొకటి రాదు. అలాగే బాహ్య సుఖాలని వదిలితే కానీ అంతఃసుఖం రాదు. కాబట్టి ముందు బాహ్య విషయాల యందు ఆసక్తి విడిచిపెట్టాలి. ప్రాపంచిక విషయాలలో విరక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆత్మసుఖం కావాలంటే బాహ్య విషయాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. ఎక్కువ సుఖం కోసం తక్కువ సుఖం వదులుకోవడంలో తప్పేముంది? ఇది ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వం వారు డూప్లెక్స్ భవనాలు నిర్మించి అక్కడకు పొమ్మంటే నేను పూరిగుడిసెలోనే ఉంటాను అన్నట్లుంటుంది. ప్రపంచంలో అందరికీ సుఖం కావాలి, కానీ అది ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. కొందరికి అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. తమకు సుఖాన్ని శాంతిని కలగజేయమని స్వామీజీలను ఆశ్రయిస్తారు. ప్రస్తుత కాలంలో స్వామీజీలు బాబాలు కూడా అశాశ్వతాలైన ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ ఉంటారు. అదే సుఖం అనుకుంటూ ఉంటారు. కాబట్టి వారు తమ వద్దకు వచ్చే వారికి సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపలేరు. అందుకే భగవద్గీతను సరిగ్గా చదివి అర్థం చేసుకుని ఆచరించాలి. అదే సరైన మార్గం. బయట ప్రపంచంలో ఉన్న విషయాల వలన కలిగే భోగములు అన్నీ దుఃఖం రావడానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలం నిలవు. కాబట్టి జ్ఞాని అయిన వాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తి కూడా చూడడు. ప్రాపంచిక విషయములు, విషయ సుఖముల మీద విరక్తి కలిగి ఉండాలి. అలా ఎందుకు విరక్తి కలిగి ఉండాలి? హాయిగా అనుభవించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. దానికి కారణం చెప్తున్నాడు పరమాత్మ. మనం ప్రతిరోజు ప్రతి క్షణం బయట ప్రపంచంలోని వస్తువులతోనూ మనుష్యులతోనూ సంగమం పెట్టుకుంటాం. దాని వలన కొంత ఆనందం కలుగుతుంది, కానీ ఆ ఆనందం శాశ్వతం కాదు. ఆ వస్తువులు మనుషులు మనకు దూరం కాగానే వెంటనే దుఃఖం వస్తుంది. మనకు కావాల్సింది నిరంతర ఆనందం, కానీ కొంచెం ఆనందం ఎక్కువ దుఃఖం కాదు కదా. ఈ విషయంలో పెద్దలు ఏం చెప్తారంటే మనకు రవ్వంత సుఖం కలిగితే చాలు, పుట్టెడు దుఃఖం దాని వెనువెంటనే ఉంటుంది అని. కాబట్టి ప్రాపంచిక విషయములు, కామ కోరికలు తీరడం వలన వచ్చే సుఖములు క్షణికములు, ఎప్పటికీ నిలిచి ఉండవు అని తెలుస్తూ ఉంది. మనం సుఖం అనుభవిస్తున్నాము అంటే దాని వెనువంట వచ్చే దుఃఖాన్ని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని సుఖం వచ్చినప్పుడు నవ్వడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ప్రాపంచిక విషయముల మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉంటే చాలు. ఈ సుఖదుఖాలు మనల్ని అంటవు. మనకు ఎక్స్రే తీసినప్పుడు మనకు బాహ్య శరీరం కనపడదు, లోపలున్న ఎముకలు మాత్రమే కనపడతాయి. అలాగే మనం ఏ వస్తువుతో కానీ స్త్రీ పురుషులతో కానీ సంగమం పెట్టుకునే ముందు
మనలో ఉన్న వివేకము, జ్ఞానము అనే ఎక్స్రే కిరణాలను వాటి మీద ప్రసరింపజేసి వాటి నిజస్వరూపం తెలుసుకుని ప్రవర్తించాలి. ప్రాపంచిక విషయంలో మనకు తాత్కాలికంగా సుఖాన్ని కలగచేసినా దాని వెనుక ఉన్న దుఃఖాన్ని కూడా పసిగట్టి అటువంటి వారికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఏ విషయాన్ని కానీ వస్తువుని కానీ పైపైన చూడకుండా విచక్షణతో అంతరాంతరముల లోపలికి చూసి వివేచనతో ప్రవర్తిస్తే దుఃఖం కలగదు. పరమాత్మ మనకి ఇక్కడ 2 విషయాలు తెలియజేశాడు. మొదటిది, ప్రతి సుఖం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. రెండవది, సుఖం కానీ దుఃఖం కానీ శాశ్వతాలు కావు, వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ఆరాటపడడం మంచిది కాదు. ఆత్మసుఖము శాశ్వతం, ఎన్నటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం శాశ్వతం. విషయ వాంఛలు, ప్రాపంచిక సుఖములు చిన్ని దీపం అయితే ఆత్మసుఖం సూర్యుని వెలుగు లాంటిది. కానీ దీపం వద్దకు పురుగు చేరినట్లు మానవులు దీపం దగ్గరకు చేరి మాడిపోతున్నారు. అదే అజ్ఞానం. అందుకే జ్ఞానులు, తెలివిగలవారు సూర్యరశ్మిని ఆశ్రయించి వేడిని, వెలుగును, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. కాబట్టి జ్ఞానికి ప్రాపంచిక విషయములలోనూ విషయ వాంఛల యందు రక్తి, అనురక్తి ఉండకూడదు, విరక్తి ఉండాలి అని బోధిస్తూ ఉంటారు. ధనం, పదవి, ఆస్తి, విద్య, అధికారం ఉండవచ్చు, కానీ విషయ వాంఛల వెంట పరిగెడితే అనర్థం చుట్టుకుంటుంది. ఉదాహరణకు అత్యంత ఉన్నత స్థానం అధిరోహించిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అవినీతి కుంభకోణాలలోనూ లైంగిక వేధింపుల కేసులలోనూ ఇరుక్కోవటం ఏంటి? వారి చదువు, హోదా, పదవి, సంపద, జ్ఞానం ఏమయ్యాయి? వారు కూడా దీపం దగ్గర చేరిన పురుగులే కదా. ఆలోచించండి. ఇక్కడ సంస్పర్శజ భోగ అని వాడతారు. సంస్పర్శ అంటే బాగా తాకడం అని మామూలు అర్థం. బయట ప్రపంచంలో ఎన్నో శబ్దాలు, దృశ్యాలు, రుచులు తాకితే సుఖం కలిగించేవి, తాకితే ఒళ్ళు పులకరించేవి, చక్కని సువాసనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట ఉంటే ప్రయోజనం లేదు. మన జ్ఞానేంద్రియములు వాటిని తాకాలి, వాటితో సంయోగం చెందాలి. అప్పుడే వాటి వలన కలిగే సుఖదుఖాలు మనం అనుభవించగలం. అటువంటి స్పర్శ వలన, సంయోగం వలన మొదట్లో కొంత సుఖం కలిగినా సాధారణంగా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అందుకే దుఃఖయోనయ అని అన్నారు. అంటే ఈ స్పర్శలు, సంయోగములు అన్నీ దుఃఖములను కలిగించేవే. మొదట్లో కొంత సుఖం కలిగినా చివరకు అన్నీ దుఃఖంతో అంతమవుతాయి. మొదట్లో చక్కెరతో చేసిన మిఠాయి తీయగా ఉంటుంది, అతిగా తింటే వెగటు పుడుతుంది. తినగా తినగా గారెలు చేదు అనే సామెత ఉంది కదా. మరి ఇవి ఎందుకు నిరంతరం ఆనందాన్ని ఇవ్వవు అంటే, ఇవి ఆద్యంతవంతః అంటే వీటికి మొదలు, ఆఖరు అనేవి ఉన్నాయి. కొన్ని వస్తువులు, కొందరు మనుషులు, ధనం, బంగారం, ఆస్తి మన దగ్గరకు వస్తే సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అవి పోతే అంతులేని దుఃఖం. రావడం, పోవడం వాటి లక్షణం. కాబట్టి అవి వచ్చినప్పుడు సుఖం, పోయినప్పుడు దుఃఖం తప్పదు. ఒకే విషయం ఒకరికి ఆనందాన్ని కలిగిస్తే మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తుంది. భార్య పక్క చుట్టాలు వస్తే భార్యకు ఆనందం, మొగుడు మొహం మొటమొటలాడుతుంది. అదే భర్త పక్క వారు వస్తే భార్య ముఖం ముడుచుకుంటుంది, భర్త ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. కాబట్టి మనకు శాశ్వతమైన ఆనందం ఏదీ ఇవ్వలేదు. దీనికి సులభమైన మార్గం ఏదంటే, సుఖాలు అన్నీ దుఃఖాలతో అంతమవుతాయి అని తెలుసుకోవాలి. రెండింటికి సిద్ధపడి ఉండాలి. ప్రాపంచిక విషయాలు అనుభవించేటప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోగలగాలి. సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి. సమాన స్థితిని అలవరుచుకోవాలి. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు, ప్రాపంచిక విషయాలను, విషయ వాంఛలను పూర్తిగా వదిలిపెట్టాలి. మనసులో కూడా వాటి గురించి ఆలోచన, సంకల్ప వికల్పాలు కలగకూడదు. ఇది చాలా కష్టం కదా, ఎవ్వరికీ సాధ్యం కాదు. పైపైన వదిలిపెట్టామని అనుకున్నా లోపల అయ్యో ఇవన్నీ అనుభవించలేకపోయామే అనే దిగులు, దుఃఖం, ఎదుటివాడు అనుభవిస్తున్నాడే అనే అసూయ మనసుని వేధిస్తూ ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానికి రెండూ సాధ్యమే. కాబట్టి ముందు ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకోవాలి. తర్వాత ముందు చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అప్పుడు దుఃఖం లేని అనంతమైన ఆనందాన్ని పొందవచ్చు. మానవుడు మరణించే లోపల కామాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టగలిగితే, లేక వాటి ప్రభావాన్ని అదుపు చేయగలిగితే అతడే యుక్తుడు, సుఖాన్ని పొందినవాడు అవుతాడు. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మోక్షం ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు, ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే వస్తుంది, దానికి కావాల్సిన సామాగ్రి ఇక్కడే దొరుకుతుందని.
ఆ సామాగ్రిని మనం సమకూర్చుకోవడంలో మన విఘ్నత చూపాలి. ఎందుకంటే భూలోకం కర్మభూమి. ధ్యాన యోగ సమాధులకు ఇదే అనువైన లోకం. స్వర్గలోకం అంటూ ఒకటి ఉంటే అనుభవానికే కానీ ఆచరణకు పనికిరాదు. నరకం కూడా అనుభవించటానికే పరిమితం. కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి అని భగవానుడు చెప్తున్నాడు. అది కూడా ఈ శరీరం వదలక పూర్వమే అని స్పష్టంగా చెప్తున్నాడు. మరణం రాకపూర్వమే మనం కామ క్రోధాల్ని వదిలిపెట్టాలి. వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని అదుపు చేయగలగాలి. అందరి ఎడల సమభావం కలిగి ఉండాలి. మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి. మోక్ష మార్గాన్ని చేరుకోవాలి. మనం ఈ జన్మలో మానవులుగా పుట్టాం, కానీ మరుజన్మ కూడా మానవ జన్మ వస్తుంది అని నమ్మకం లేదు. ఏ జన్మ వస్తుందో తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి. ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. నిండు నూరేళ్లు జీవిస్తాము అన్న నమ్మకం కూడా లేదు. ఈ శరీరం ఎప్పటిదాకా పటుత్వంగా ఉంటుందో తెలీదు. ఇప్పుడేం తొందర, తర్వాత అది రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు చక్కగా అనుభవిద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం అవివేకం, అజ్ఞానం. కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఈ శరీరం పడిపోకముందే సాధన చేయాలి. మన అదృష్టం కొద్దీ అరుదుగా వచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. పరమాత్మ కామము క్రోధము ఈ రెండింటిని గురించే చెప్పాడు. కామములు అంటే కోరికలు, అవి తీరకపోతే వచ్చేది కోపం. కోపం అన్ని అనర్థాలకు మూలం అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి కామ క్రోధాలతో పుట్టే వేగమును అంటే వాటి ప్రభావాన్ని తగ్గించాలి అన్నాడు. వేగము తగ్గించడం అంటే కోపం వచ్చినప్పుడు 10 లెక్క పెట్టమంటారు కదా, అంటే దాదాపు 10 సెకండ్లు, అది చాలు మనలో పుట్టిన కోపం యొక్క ప్రభావం శాంతిస్తుంది. అలాగే కోరిక కలిగినప్పుడు ఈ కోరిక సరి అయినదా కాదా అని బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే చాలు. అదే కామక్రోధముల వేగాన్ని తగ్గించడం. ఎందుకంటే లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి అన్నీ కూడా కామక్రోధాల నుండి పుడతాయి. ముందు కామక్రోధముల వేగాన్ని తగ్గిస్తే మిగిలినవి వాటంతటా అవే తగ్గిపోతాయి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఈ కామక్రోధాల ప్రభావాన్ని మనమే ఎందుకు అదుపు చేయాలి, దేవుడు చేయవచ్చు కదా అని. కాబట్టి ఓ దేవా, నాలో ఉన్న కామములను క్రోధములను తగ్గించు అని ప్రార్థిస్తాను అని మీరు అనవచ్చు. అది కుదరదు. ఎందుకంటే కామక్రోధములు మానవ సృష్టి, దేవుని సృష్టి కాదు. కామక్రోధములను మనం పెంచి పోషిస్తున్నాం. కామము క్రోధము దేవుడి సృష్టి అయితే అందరికీ ఒకే విషయంలో కామక్రోధాలు ఉండాలి. కానీ అలా జరగడం లేదు. నాకు ఒకటి కావాల్సి ఉంటే అది మరొకరికి వద్దు అనిపిస్తుంది. ఒకరికి సుఖాన్ని ఇచ్చే విషయం మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకరికి ఒక విషయంలో కోపం వస్తే అదే విషయం మరొకరికి సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి కామక్రోధాలు ఎవరెవరి ఇష్టాయిష్టాలను బట్టి, వారి వారి ప్రవృత్తులను బట్టి కలుగుతూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా వాటిని అదుపులో పెట్టుకోవడమే, మన వశంలో ఉంచుకోవడమే. అన్నీ నాకే కావాలని కోరుకోవడం, చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం మంచిది కాదు. కాబట్టి మనలో కామము అంటే కోర్కెలు, క్రోధము అంటే కోపము పెరగకుండా, అదుపు తప్పకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాని కోర్కెలను, కోపాన్ని అణిచిపెట్టకూడదు. మీరు ఎంతగా అణిచిపెడితే అవి అంతకంటే రెట్టింపు వేగంతో పైకి లేస్తాయి. కాబట్టి కోర్కెలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దానికి ఒక్కటే మార్గం, మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్లించడం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడు కోర్కెలు కోరుకోవడం, అవి తీరకపోతే కోపం రావడం, వీటితో కాలం వృధా చేయకూడదు. ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే అలసత్వం అంటే సోమరితనం పనికిరాదు. ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకు దగ్గరవుతున్నాడు. అందుకే కాలం విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగిరాదు అంటారు. కాబట్టి మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవిత కాలంలోనే కామ క్రోధాలను అదుపు చేసి వాటి ప్రభావానికి లోను కాకుండా ఉన్నవాడు యుక్తుడు, అంటే సరి అయినవాడు. అతడే సుఖపురుషుడు అని పరమాత్మ బోధించాడు. ఎవరైతే తన ఆత్మలో తాను ఉంటూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఆత్మలో సంచరిస్తూ ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. తానే బ్రహ్మగా మారుతాడు. తానే
బ్రహ్మ అవుతాడు. జీవితకాలం విలువైనది, దానిని వృధా చేయరాదు అని చెప్పిన పరమాత్మ ఆత్మసుఖం ఎలా ఉంటుందో, మోక్షం పొందడానికి మార్గం ఏమిటో ఇప్పుడు వివరిస్తున్నాడు. ప్రయత్నం చేస్తే బ్రహ్మపదాన్ని అందరూ పొందగలరు. కాకపోతే దానికి కఠోర శ్రమ చేయాలి. ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించాలి. మన చూపును బయట వస్తువుల మీద కాకుండా లోపలకు మళ్లించాలి. మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. మనం ప్రాపంచిక విషయాలను ఎలా అనుభవిస్తామో అలాగే ఆత్మ సంయోగమును అనుభవించాలి. ఇక్కడ సుఖము అనే మాట వాడాడు. మనం సాధారణంగా సుఖాన్ని బయట ప్రపంచంలో వెతుక్కుంటాం. కొద్దిపాటి సుఖం కలిగిన దాన్నే గొప్పగా అనుకుంటాం. ఆలోచిస్తే మనం అనుభవించే సుఖం బయట లేదు, మన మనసులో ఉంది. ఒకే వస్తువు, ఒకే సంఘటన, ఒకే విషయం ఒకరికి సుఖాన్నిస్తే మరొకరికి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి సుఖం అనే దానికి కేంద్రం మన అంతరాత్మ. అక్కడ కలిగే సుఖమే శాశ్వతమైన సుఖం. బాహ్య సుఖం క్షణికం మాత్రమే, దుఃఖంతో కూడి ఉంటుంది. కాబట్టి మనం మనసును అంతర్ముఖం చేసి ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం అనంతం, క్షణికం కాదు. అంతర్ ఆరామః అంటే ఆత్మయందు రమించడం, క్రీడించడం. మానవులు సాధారణంగా బయట కనపడే వస్తువులతో, స్త్రీ పురుషులతో, ధనంతో, ఆస్తులతో ఆడుకుంటూ ఉంటారు. వాటి అందే రమిస్తూ ఉంటారు. వాటి అందే లీనమై వాటిని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ఇది మానవ నైజం. ఇవి ఎక్కడ తమను విడిచిపెట్టి వెళ్ళిపోతాయో అని నిరంతరం భయపడుతూ వేదన చెందుతూ ఉంటారు. ఇది సుఖదుఖాలమయం. అదే ఆత్మలో మనస్సును ఉంచి క్రీడిస్తే, రమిస్తే శాశ్వత ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం వాస్తవాన్ని గ్రహించాలి. అంతర్జ్యోతి అంటే లోపల వెలిగే జ్యోతి, అదే ఆత్మజ్యోతి. సూర్యుడు, దాని వెలుగుపడి ప్రతిబింబంగా ప్రకాశించే చంద్రుడు, జ్యోతులు ఇవి మనకు కనపడే వెలుగు. కానీ ప్రతి వాడిలో ఆత్మ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రపంచంలోని వస్తువులను ప్రకాశింపజేస్తే ఆత్మజ్యోతి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. సూర్యుని వెలుగులో మనం వస్తువులను, మనుషులను చూడాలంటే మనకు కళ్ళు కావాలి. ఆ కళ్ళకు చూసే శక్తి కావాలి. ఆ శక్తి మనలో ఉన్న చైతన్యం వలన కలుగుతుంది. ఆ చైతన్యమే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం మనలో జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. మనలోని ఆ వెలిగే జ్యోతిని ఆశ్రయించాలి. దీపం దగ్గరికి పురుగు చేరితే మాడిపోతుంది. ఆత్మజ్యోతి దగ్గరకు మనస్సు చేరితే మాడిపోదు, పైగా ప్రకాశం సంతరించుకుంటుంది, ఆనందంతో నిండిపోతుంది. కాబట్టి మనం ప్రాపంచిక విషయాల మీద, బంధుమిత్రుల మీద, ధనము, ఆస్తులు, పదవుల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి ఆత్మలోనే సుఖాన్ని అనుభవిస్తూ, ఆత్మలోనే రమిస్తూ నిరంతర ఆత్మానందం కోసమే ప్రయత్నం చేయాలి. అదే మానవ కర్తవ్యం. దీనినే బ్రహ్మ నిర్వాణము అని అంటారు. అటువంటి బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపాలు అన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహాలు కానీ, భేదబుద్ధి కానీ ఉండదు. తన మనస్సును, ఇంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సకల భూతములను ప్రేమగా, హితంగా చూస్తాడు. సాధారణంగా ఋషులు, మునులు, సాధకులు మోక్షాన్ని పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఋషులు అంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, ఇంద్రియములను, మనస్సును జయించి మనస్సును ఆత్మయందు లీనం చేసి శాశ్వత సుఖములు అనుభవించేవాడే ఋషి. దానిని మనం కూడా పొందవచ్చు. కాకపోతే నిరంతర ప్రయత్నం, సాధన ముఖ్యం. మనం మన పొట్టకూటికి ధనం సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి ఉపయోగపడే చదువుల కోసం దాదాపు 20 సంవత్సరాలు పాటుపడుతున్నాం. కనీసం అన్ని సంవత్సరాలు ఈ శాశ్వత సుఖం కోసం పాటుపడితే 30 నుండి 50 ఏళ్లకు మనం కూడా ఋషిత్వాన్ని పొందవచ్చు. అందరూ అతన్ని పూజిస్తారు. దానికోసం సంసారం, భార్య, బిడ్డలను వదలాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. దైవ ధ్యానంలో గడపాలి. ఈ సాధనకు కావాల్సిన ముడి సామాగ్రి ముందు మనం సమకూర్చుకోవాలి. వాటిలో మొదటిది పాపాలని పోగొట్టుకోవడం. ఈ జన్మలో కాకపోయినా పోయిన జన్మలలో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనసు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలని పోగొట్టుకోవాలి. పాపాలు పోవాలంటే పుణ్యకార్యాలు చేయడం, సత్సాంగత్యం, ఇంద్రియ మనోనిగ్రహము, నిష్కామ కర్మ, భక్తి, ధ్యానం ఇవి ఆచరించాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. రెండవది సందేహాలను వదిలిపెట్టాలి. నాకు ఈ భక్తి అబ్బుతుందా
అబ్బదా, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ దేవుడు మంచివాడు, ఏ దేవుణ్ణి కొలిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి, అవి మనకొచ్చే సందేహాలు. ఈ సందేహాలను వదిలిపెట్టాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. మూడవది ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. మనస్సు, ఇంద్రియములు ప్రాపంచిక వస్తువుల మీదకి, విషయ వాంఛల మీదకి, కామకోరికల మీదకి పరిగెడుతూ ఉంటాయి. వాటిని కట్టడి చేయాలి, మన స్వాధీనంలో ఉంచుకోవాలి, వాటిని ఆత్మవైపు మళ్లించాలి. ఇది ప్రాథమిక విద్య. ఇది లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేం. నాలుగవది సకల భూత హితేరతాహ, అంటే సకల భూతముల యందు, సాటి ప్రాణుల యందు దయ, సహానుభూతి, ప్రేమ కలిగి ఉండాలి. భాగవతంలో ఒక పద్యం ఉంది. భగవంతుడి ముందు ఒక కోరిక కోరాడు ఒక భక్తుడు, నీ పాద కమల సేవయు అంటూ. అది ఈ రోజుల్లో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వడం లేదు. తర్వాత నీ పాదార్చకులతోడి నెయ్యమును అని, అది కుదరడం లేదు. పాదార్చకులే పాపాలు చేస్తున్నారు, వారితో స్నేహం చేసి ప్రయోజనం లేదు. ఆఖరిది నితాంత అపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే అని అడిగాడు. అన్నింటికన్నా ఇది ముఖ్యం. ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఇతరులు ఇస్తే తీసుకునేది కాదు. ఎవరికి వారే ఆచరించాలి. సాటి ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి. సాటి మానవుడిని మనిషిగా చూడాలి. తరతమ భేదాలు ఉండకూడదు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు అని గుర్తించాలి. ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు. అపకారం అస్సలు చేయకూడదు. అందరూ సమానమే అనే భావన కలిగి ఉండాలి. చేతనైతే సాటివారికి సాయం చేయాలి. అది చేత కాకపోతే సదా ఇతరుల మేలు కోరుకోవాలి. అందరికీ మేలు చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. అన్ని ప్రాణులలో పరమాత్మను చూసేవాడు ఎవ్వరికీ అపకారాన్ని చేయడు. తనలో ఉన్న ఆత్మ, అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే అని భావిస్తే, ఇతర ప్రాణులకు అపకారం చేస్తే తనకు తాను అపకారం చేసుకున్నట్లే కదా. ప్రతి మానవుడికి ఈ జ్ఞానం రావాలి. ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అనే దానికి ఇది ఒక గీటురాయి. ఇతరులను దూషించేవాడు, ద్వేషించేవాడు ఎన్నటికీ జ్ఞాని కాలేడు. మనలో ఉన్న భవరోగములకు ధ్యానము, అనుష్ఠానము మందులు అయితే, సర్వభూత దయ పథ్యం వంటిది. ఎన్ని మందులు వేసుకున్నా సరిగ్గా పథ్యాన్ని చేయకపోతే రోగం మరలా తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే సర్వభూత హితే రతః అన్నాడు పరమాత్మ. ఈనాటి మాటల్లో చెప్పుకోవాలంటే, మానవుడు తన స్వార్థాన్ని వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. స్వంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటాడు నాటి గురజాడ. కాబట్టి మనిషి స్వార్థం కోసం కాకుండా పరార్థం కోసం పాటుపడాలి. దానినే మానవత అని అంటారు. దానినే ధార్మిక జీవితం అని కూడా అంటారు. ప్రతి మానవుడు ధర్మంగా, న్యాయంగా జీవించడం నేర్చుకోవాలి. తాను ఏ పని చేస్తే, ఏ మాట అంటే ఎదుటివాడికి కష్టం, నష్టం కలుగుతుందో తెలుసుకొని ఆ పని తాను చేయకుండా ఉండడమే సామాజిక ధర్మం. ఈ ధర్మం పాటించినప్పుడే అతడు సుఖంగా, సంతోషంగా ఉండగలడు, ఇతరులను సంతోషంగా ఉంచగలడు. కాబట్టి ఋషిత్వం సిద్ధించాలంటే ముందు చెప్పిన 4 లక్షణాలను అలవర్చుకోవాలి. అటువంటి వారే బ్రహ్మ నిర్వాణం పొందగలరు అని ఇక్కడ వివరించారు పరమాత్మ. ఎవరైతే కామమును, క్రోధమును విడిచిపెడతారో, ఎవరైతే తమ ఇంద్రియాలను, మనస్సును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటారో, అటువంటి యతులు అంటే సాధకులు బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఎల్లప్పుడూ అర్హులు. బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఇంకా మార్గాలు సూచిస్తున్నాడు పరమాత్మ. మొదటిది కామమును అంటే కోరికలను విడిచిపెట్టాలి. అవి తీరకపోతే వచ్చే కోపాన్ని విడిచిపెట్టాలి. రెండవది మనస్సు, ఇంద్రియములను తమ స్వాధీనంలో ఉంచుకోవాలి. మూడవది ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఈ 3 లక్షణాలని కలిగి ఉంటే మోక్షం మీ వెంటే ఉంటుంది. 3 కష్టమేమీ కావు. మొదటి దానిని ఆచరిస్తే తర్వాతది దానికదే కలుగుతుంది. కోరికలను, అవి తీరకపోతే కోపాన్ని విడిచిపెడితే చిత్తం మన స్వాధీనంలో ఉంటుంది. చిత్తం స్వాధీనంలో ఉంటే ఆత్మతత్వం దానంతట అదే తెలుస్తుంది. కాబట్టి మనం ముందు ప్రాథమిక విద్య అయిన కోరికలని, కోపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత సెకండరీ విద్య అయిన చిత్తాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. తర్వాత ఉన్నత విద్య అయిన ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఇవన్నీ కష్టపడి చదివితేనే పాస్ అవుతాం.
ఊరికే గుళ్ళు గోపురాలు పుణ్యతీర్థాలు తిరిగితే రావు. అలా అని దేవాలయాలకు పుణ్యతీర్థాలకు వెళ్ళకూడదు అని కాదు. కాకపోతే ఇవి పరమాత్మ గురించి తెలుసుకోవడానికి మార్గాలు మాత్రమే. జ్ఞానులకు కామక్రోధాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ జ్ఞానులు తమలో ఉన్న కామక్రోధాలను తమ అదుపులో పెట్టుకోగలరు. వాటిని అవసరం వచ్చినప్పుడే ప్రదర్శించగలరు. కానీ సామాన్య మానవుడికి కోర్కెలు, అవి తీరకపోతే వచ్చే కోపం అతని అదుపులో ఉండవు. విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. పైగా అజ్ఞాని ఎప్పుడూ తన యోగక్షేమాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. యోగము అంటే తాను పొందినది, క్షేమము అంటే పొందిన దానిని జాగ్రత్త పెట్టుకునేది. అజ్ఞాని ఎల్లప్పుడూ ధనం, ఆస్తులు, పదవులు సంపాదించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు. అవి తనకు లభించడం ఒక యోగంగా భావిస్తాడు. లభించిన ధనాన్ని, ఆస్తిని, పదవిని కాపాడుకోవడానికి తాను ఎల్లప్పుడూ క్షేమంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సామాన్య మానవుడు ఈ రెండింటితో సతమతమవుతూ ఉంటాడు. కానీ జ్ఞాని తన యోగక్షేమాల గురించి పట్టించుకోడు. సమాజం యొక్క, సాటివారి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే జ్ఞానికి, అజ్ఞానికి, సామాన్యుడికి, సాధకుడికి ఉన్న తేడా. ఇక్కడ యతీనాం అనే పదం వాడతారు పరమాత్మ. యతులు అంటే ప్రయత్నపూర్వకంగా సాధన చేసేవారు అని అర్థం. ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. కోర్కెలు, కోపము పోవాలంటే ముందు బయట ప్రపంచంలో దొరికే ధనం, ఆస్తులు, పదవులు ఇవన్నీ శాశ్వతాలు కావు, వాటి గురించి తాపత్రయపడడం వృధా అనే భావన కలగాలి. అప్పుడు వాటి మీద కోర్కెలు ఉండవు. కోర్కెలు లేకపోతే కోపం ఉండదు. రెండవది యతచేతసాం అంటే స్థిరమైన మనసును కలిగి ఉండడం. అంటే మనసును అదుపులో పెట్టుకోవడం. మనసు చంచలంగా ఉంచకూడదు. క్షణక్షణం మనసుని మార్చుకోకూడదు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. ఏకాగ్రత అలవరుచుకోవాలి. త్రికరణ శుద్ధి అలవరుచుకోవాలి. అంటే మనసులో ఉన్న మాట బయటకు చెప్పడం, చెప్పింది చేయడం. అంతేకాని మనసులో ఒకటి బయటికి మరొకటి మాట్లాడకూడదు. ఈ రెండింటికి పొంతన లేకుండా పనులు చేయకూడదు. ఆ ఏకాగ్రత రావాలంటే మనసులో ఉన్న రజోగుణం, తమోగుణం తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. సత్సాంగత్యం చేయాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఇంద్రియములు, మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి. మన స్వాధీనంలో ఉన్న మనసును బలవంతంగానైనా ఆత్మయందు నిలపడానికి ప్రయత్నం చేయాలి. మూడవది ఆత్మజ్ఞానం. అన్ని జీవులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అలాగే ఆత్మ నిత్యము, దేహము అనిత్యము అని తెలుసుకోవాలి. దేహము నశిస్తుంది, ఆత్మకు నాశనం లేదు అని తెలుసుకోవాలి. ఇదే ఆత్మజ్ఞానం. ఇది అందరికీ తెలుసు, కానీ అంగీకరించడమే కష్టం. అలా అంగీకరిస్తేనే సమభావన కలుగుతుంది, లేకపోతే భేదభావం కలుగుతుంది. ఆత్మజ్ఞానం రావాలంటే శాస్త్రజ్ఞానం ఉండాలి. శాస్త్ర అధ్యయనం చేయాలి. శాస్త్రాలలో ఉన్న విషయాలను కూలంకషంగా గ్రహించాలి. అలా చేసే సాధకులను యతీనాం అంటారు. అంటే యతులు అని అంటారు. అంటే నిరంతరం ప్రయత్నం చేసేవారు అని, ఏమాత్రం అలసత్వం లేనివారు అని అర్థం. ఈ 3 లక్షణాలను మనం అలవరుచుకుంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. భగవంతుడు మన వెంటనే ఉంటాడు. మోక్షం ఎక్కడో ఆకాశంలో లేదు, మన అరచేతిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. వారే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. ఎప్పుడు పొందుతారు అంటే ఎల్లప్పుడూ పొందుతారు. జీవించి ఉండగానే పొందవచ్చు, మరణించిన తర్వాత పొందవచ్చు, ఎప్పుడైనా పొందవచ్చు. ఆత్మ పరమాత్మలో కలవడానికి ఒక సమయం, ప్రదేశం లేవు. ఒకే దిక్కు నుండి కలవాలని లేదు. ఏ దిక్కు నుండి అయినా కలవచ్చు. ఎందుకంటే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవాత్మ పరమాత్మలో కలవడానికి కావలసింది కేవలం అర్హతలు మాత్రమే. ఆ అర్హతలు అన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ అర్హతలు అన్నీ ఉంటే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఎవరైతే బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములను తన లోపలకు రానియకుండా అడ్డుకుంటూ ఉంటాడో, ఎవరైతే ఇంద్రియములను అదుపులో పెట్టుకుంటాడో, ఎవరైతే తనలో ఉన్న కోరికలను, భయాన్ని, కోపమును వదిలిపెడతారో, ఎవరైతే తన చూపును నొసటి భాగంలో నిలుపుతాడో, ఎవరైతే ప్రాణవాయువును, అపానవాయువును అంటే
పీల్చే గాలి వదిలే గాలిని సమం చేస్తాడో, అంటే ప్రాణాయామం చేస్తాడో, ఎవరైతే తన మనసును బుద్ధిని నిశ్చలంగా ఉంచుకుంటాడో, ఎవరైతే ఈ ప్రాపంచిక బంధనాల నుండి మోక్షం కావాలని గాఢంగా కోరుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ముక్తుడే అవుతాడు. వాడినే జీవన్ముక్తుడు అని కూడా అంటారు. సాధకుడు ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటాడు, కానీ వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టలేడు. అలా చేయడానికి తాను చదివిన దానిని సరిగ్గా అర్థం చేసుకుని మనసుకు పట్టించుకోవడానికి ముందు మనసు నిర్మలంగా ఉండాలి. మనస్సు ప్రాపంచిక విషయాలతో మకిల పట్టి ఉండకూడదు. తెల్లగా శుభ్రంగా ఉన్న వస్త్రానికి ఏ రంగు వేసినా చక్కగా అతుకుతుంది. అదే మురికి పట్టిన వస్త్రానికి ఎంత మంచి రంగు వేసినా అంటదు. అలాగే మనసు నిర్మలంగా లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా మనసుకు పట్టవు. మనసు నిర్మలంగా తెల్లగా స్వచ్ఛంగా ఉండడానికి ఏమేం చేయాలో ఇప్పుడు వివరిస్తున్నాడు పరమాత్మ. మనకు బయట ప్రపంచంలో నుండి వీణులు విందైన శబ్దములు, కఠోర శబ్దములు వినిపిస్తుంటాయి. అలాగే సుందర దృశ్యములు కనిపిస్తుంటాయి. బయట ప్రపంచంలోని వస్తువులను తాకితే స్పర్శ సుఖము, తింటే రుచి కలుగుతాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో నుండి మన లోపలికి ప్రవేశించేవే. మనం తలుపు బార్లా తెరిచిపెడితే దొంగలు, కుక్కలు అన్ని లోపలకు బాహాటంగా ప్రవేశిస్తాయి. అదే తలుపు మూసి ఉంచితే మనకు ఇష్టమైన వాళ్ళు, మనవాళ్ళు మాత్రమే ఇంట్లోకి వస్తారు. దొంగలు, కుక్కలు, పిల్లులు వస్తే కొడతాం, తరిమేస్తాం. అలాగే మన మనసు ద్వారాలను కూడా బార్లా తెరిచిపెడితే అనవసరమైనవి, అవసరం లేనివి అన్ని విషయాలు మనసులోనికి తోసుకుని వచ్చేస్తాయి. అదే మనసును మన అదుపులో ఉంచుకుంటే మనకు కావాల్సిన వాటిని మాత్రమే మనసులోకి అనుమతించవచ్చు. ఒకవేళ ఏవైనా బలవంతాన లోపలికి తోసుకుని రావడానికి ప్రయత్నిస్తే బుద్ధి అనే కర్రతో వాటిని చితక్కొట్టి బయటకు గెంటేయవచ్చు. అలా కాకుండా అన్నింటినీ లోపలకు రాణిస్తే చెడు అలవాట్లు అన్నీ మొదట అమాయకంగా మనసు లోపలికి వచ్చి అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఓ పట్టాన వదలవు, మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి ముందే నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి. ఏ విషయాల్ని మనసు లోపలికి రానియకుండా కట్టడి చేయాలి. ఇది మన కనీస కర్తవ్యం. అబ్బే, నేను వినను, తాకను, రుచి చూడను, కానీ ఊరికే చూస్తూ ఉంటాను అంటే లాభం లేదు. కళ్ళు కూడా చెడు విషయాలను లోపలకు చేరవేస్తాయి. కాబట్టి చూపును కూడా మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకే ధ్యానం చేసేటప్పుడు చూపును 2 కనుబొమ్మల మధ్య అంటే ఆజ్ఞాచక్రంలో నిలపాలి. పూర్తిగా కళ్ళు మూసుకుంటే తమోగుణం ఆవరించి నిద్ర వస్తుంది. అలా కాకుండా మెలకుగానే ఉండి చూపును నొసల దగ్గర కేంద్రీకరిస్తే మనసు నిలకడగా ఉంటుంది. మనకు అదే చేత కాకపోతే కనీసం దేవుడి ముందు కూర్చున్నప్పుడు దిక్కులు చూడకుండా దృష్టిని ఎదురుగా ఉన్న విగ్రహం మీద, ఆ విగ్రహంలో అంతర్లీనంగా వెలుగుతున్న పరమాత్మ మీద కేంద్రీకరించాలి. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా అటువైపు చూడకుండా ఏకాగ్ర దృష్టి కలిగి ఉండాలి. నాసిక నుండి అంటే ముక్కులో నుండి లోపలకు బయటకు చెరించే గాలి అంటే మనం పీల్చే గాలి, వదిలే గాలి, వాటిని సమం చేయాలి. దీనినే ప్రాణాయామం అని అంటారు. మనం ఊపిరి ఎక్కువగా తీస్తాం, తక్కువగా వదులుతాం. అప్పుడు లోపల అపానం ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి పీల్చే వాయువు, వదిలే వాయువు సమానంగా ఉండాలి. అందుకే ప్రాణాపానౌ సమౌ కృత్వా అని అన్నారు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది. ఇంద్రియాలని, మనసును, బుద్ధిని స్వాధీనంలో ఉంచుకోవాలి అని ముందు చెప్పుకున్నాం కదా. కానీ సాధారణంగా మానవులు మనస్సు చెప్పినట్లు నడుస్తూ ఉంటారు. అలా కాకుండా మనం చెప్పినట్లు అవి నడవాలి అనే భావన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం పీల్చే ప్రాణవాయువుకు మనలో అంతర్లీనంగా ఉండే మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనసును కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం చేయడం ఒక్కటే మార్గం. కాబట్టి మనోనిగ్రహం కేవలం ప్రాణాయామం, ధ్యానం వలన సిద్ధిస్తుంది అని తెలుసుకోవాలి. యతేంద్రియ మనోబుద్ధి అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మన స్వాధీనంలో ఉంచుకోవాలి. వాటిని ఏకాగ్రం చేయాలి, అటు ఇటు పోనీయకూడదు. దీనిని ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అని అనవచ్చు. వీటినే మానసిక వికారాలు అని అంటారు. వాటిని ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇచ్ఛ అంటే కోరికలు, భయము అంటే కోరికలు తీరతాయో లేదో, ఒకవేళ తీరితే అవి మనను విడిచిపోతాయేమో అన్న భయం, కోరికలు తీరకపోతే వచ్చే కోపము, ఇవన్నీ పూర్తిగా వదిలిపెట్టాలి. లేకపోతే కనీసం అదుపులో ఉంచుకోవాలి. ఉదాహరణకు మన ఇంట్లో చిన్న గొడవ, భార్యాభర్తలు ఏదో విషయంలో కోపంతో గొడవ పడ్డారు. అప్పుడు ఆ భర్త కానీ భార్య కానీ
దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చోలేరు. మనసంతా అలజడిగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. ఏదో ఆందోళన. ఈ చిన్న గొడవ ఇంత అలజడిని సృష్టిస్తే ఇంకా పెద్ద పెద్ద విషయాల గురించి చెప్పేదే ఉంది. కాబట్టి ఈ మానసిక వికారాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. కామము, క్రోధము, భయము ఇవే అన్ని దుర్గుణాల సంఘాలకు వరుసగా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి. ముందు ఈ నాయకుల పని పెడితే తక్కిన దుర్గుణాలు చిటికలో పారిపోతాయి. అప్పుడు మనసుకు పట్టిన మకిల తొలగిపోతుంది. ఆత్మ ప్రకాశిస్తుంది. అదే జ్ఞానం. అదే మోక్షానికి దారి. ముందు చెప్పినవన్నీ పాటిస్తే మోక్షానికి మార్గం సులువవుతుంది. మోక్ష పరాయణ అంటే మోక్షం కోరుకునేవారు ఈ పద్ధతుల్ని పాటించాలి. మోక్షం కొరకు పరితపించాలి. అదే ధ్యాసగా ఉండాలి. అంతేకాని భోగపరాయణులుగా ఉండిపోకూడదు. ఎప్పుడెప్పుడు ఈ భవబంధాలు తొలగిపోతాయా అని తపన చెందాలి. అటువంటి వారికి మోక్షం సులభంగా దొరుకుతుంది. అటువంటి వాడు సదాముక్త అంటే ఎల్లప్పుడూ ముక్తుడే. వానినే జీవన్ముక్తుడు అని అంటారు. కాబట్టి మోక్షం కొరకు ఈ లోకంలోనే, ఈ జన్మలోనే, ఈ దేహంతోనే సాధన చేయడం కుదురుతుంది. కాబట్టి ఈరోజే ఇప్పుడే మనం సాధనని మొదలు పెట్టాలి అని పరమాత్మ బోధించాడు. మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా, క్రతువులు, వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినా అవి అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. వాటికి భోక్త ఆ పరమాత్మయే. ఆయనే సకల లోకములకు అధిపతి. ఆయనే సకల భూతములకు, జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ఈ విషయాలు అవగాహన చేసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు కృష్ణుడు. మనం యజ్ఞములు అంటే శ్రద్ధతో చేసే కార్యములు ఎన్నో చేస్తుంటాం. మునులు తపస్సు చేస్తుంటారు. మనం కూడా కొన్ని పనులు తపస్సు మాదిరి చేస్తుంటాం. వీటి ఫలములన్నీ ఈశ్వరునికే చెందుతాయి. మనం ఈ కర్మల ఫలములను ఈశ్వరునికి అర్పించాలి. అప్పుడు మనకు బంధనాలు అంటవు. లౌకికంగా చెప్పాలంటే మనం పూజలు, వ్రతాలు చేస్తుంటాము. ఆఖరణ బ్రహ్మార్పణమస్తు అని అంటాము. మనం వండుకున్న పదార్థాలు పరమాత్మకు నివేదన పెడతాం. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇవన్నీ వాటి అర్థం మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఇక్కడ వాటి గురించి తెలియజేశాడు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, భగవదర్పణం అనే భావనతో చేయాలి. ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. తర్వాత ఈ పరమాత్మ సకల లోకములను పాలించే ఈశ్వరుడు. ఆయన ఎవరికి అపకారం చేయడు. అందరి క్షేమాన్ని కోరుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మానవులు పరమశాంతిని పొందుతారు. అలా కాకుండా ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మఫలాలన్నీ నావే అని అనుకునేవాడు ఆ కర్మల యొక్క బంధనాలను పొందుతాడు. అతడికి శాంతి కరువవుతుంది. నిత్యం సుఖదుఖాలతో సతమతమవుతూ ఉంటాడు. ఎక్కువ సుఖం ఉన్నా శాంతి ఉండదు అని మనం గమనించాలి. ఇక్కడ మనకి 3 విషయాలను చెప్పాడు పరమాత్మ. మొదటిది, సమస్త కర్మలు, యజ్ఞములు, తపస్సుల యొక్క కర్మ ఫలములు నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే పరమాత్మ మన అందరిలో ఉన్నాడు. మనం చేసే కర్మలు కూడా ఆయనే అనుభవిస్తున్నాడు. ఇక రెండవది, ఆయన సకల లోకములకు ప్రభువు. ఆయనను మించిన శక్తి మరొకటి లేదు. కానీ మానవుడు అంతా నేనే, నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటున్నాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలనే పరమాత్మ ఈ విషయం తెలియజేశాడు. మూడవది, పరమాత్మను నమ్మితే ఆయన మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. సామాన్యంగా ప్రభువుకు నిరంకుశత్వం ఉంటుంది. నన్ను మించినవాడు లేడు అని విర్రవీగుతాడు. కానీ ఈ సకల లోకాలకు ప్రభువు అయిన పరమాత్మ శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అందరి క్షేమం సదా కోరుతూ ఉంటాడు. ఎవరికీ అపకారం చేయడు. మనల్ని అందరినీ సంసార సాగరం నుండి ఉద్ధరించడానికి గీతోపదేశం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అటువంటి పరమాత్మను నిరంతరం ధ్యానిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే అతనికి పరమశాంతి లభిస్తుంది. పరమాత్మ తత్వం తెలుసుకోని వారికి శాంతి కాదు కదా, దుఃఖాలు అనుభవిస్తాడు. ఇప్పటిదాకా ఈ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తత్వ విచారణ మొదలైన విషయాలు చెప్పబడ్డాయి. అధ్యాయం ఆఖరున అన్ని ఫలములు తనకు అర్పించి పరమశాంతిని పొందమని పరమాత్మ మనకు అభయం ఇచ్చాడు. మనం కష్టపడి సంపాదించిన ధనం బ్యాంకులో దాచుకుంటున్నాము అంటే
ఆ బ్యాంకు మీద మనకు ఉన్న అపారమైన నమ్మకం, అలాగే అన్ని కర్మఫలములు ఆయనకు అర్పించడం అంటే ఆయన మీద మనకు ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలు, ఆయన మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండడం అని అర్థం. అలా చేస్తే ఎల్లప్పుడూ భగవంతుడు మన వెంటనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు అని అర్థమవుతుంది. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.